చేదుకుంది. అయితే ఏం మాటగా మాట ఎంత ఇష్టపడ్డారా దాన్ని. చాలా చాలా దూరం నుంచి వచ్చేసా బావా. అరే తన గొంతెలా ఉంటుందో కూడా తెలీదు బావా నాకు. నేనంటూ ఒకరున్నానన్న విషయం కూడా తెలియదేమో. అంత దూరం నుంచి లవ్ చేసా బావా. ఒకసారి బావా, ఒకసారి మనం కాలేజ్ బయట ఏదో అసైన్మెంట్ వర్క్ కోసం నీతో మాట్లాడుతుంటే నా పక్కనే ఒక ఆటో, అందులో తను ఉంది. వెంట్రా లోపల కార్నర్ సీట్కి పక్కన సపోర్ట్ రాడ్ పైన తన హ్యాండ్ అలా పెడితే ఫస్ట్ టైం బావా తన చేతిని అంత దగ్గరగా చూడటం. అదిదో శివరి రెడ్ అంట. అలాంటి రెడ్ ఉన్నదన్న విషయం కూడా తెలీదు. ఆ రంగుని ఏర్పాటు చేసుకొని వచ్చింది. తన చిటికెన్ వీడికి అందంగా ఎంత పొడి వచ్చా. అలా తన చేయి పట్టుకుందాం అనుకున్నాడు. ఈ లోపల ఆటోడు బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. చేతికి చిక్కినట్టు చిక్కి అలా జారిపోయిందిరా. క్లోజ్ ఎన్కౌంటర్. బొక్కలా ఏమైంది? ప్రెడిక్షన్ బొక్క అయింది. ఎందుకు? సెంచరీ కొడతాడని కడితే రన్అట్ అయ్యాడు. ఎంత బొక్క? గోల్ దెబ్బకు 25. చీప్ బతుకు. ప్రేమించిన పిల్ల పాయే, బెట్ట కట్టిన డబ్బులు పాయే, ఇది తాగడం వల్ల లివర్ పాయే. ఇక పాయటానికి ఏముంది? అయినా పైడన్నా ఇది తప్పన్నా. ఏం తమ్ముడు? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మనమిద్దరం ఎలా? వెయిట్, ఆర్ యు అండర్ 30? నో, ఐ యామ్ అబౌవ్ 35. దెన్ యు ఆర్ నాట్ బాలుడు, యు ఆర్ పురుష్. నో, ఉత్తమ పురుషుడు. నేను రేపటి పౌరుణ్ణి. అలాంటిది అర్ధరాత్రి నీతో ఇలా కూర్చొని వాట్కా తావచ్చు స్పర్మల కౌంట్లు తగ్గిస్తే ఇక నేను ఏం బాగుపడతాను? యు ఆర్ రైట్. అయినా ఏం మాటకా మాట చాయ్ ఏం పెడతావన్నా? నీలాగా చాయ్ అబ్రహాం ట్రంప్, డొనాల్డ్ లింకన్ ఇద్దరూ పెట్టలేరు. హలో తమ్ముడు, అందుకే చదువుకోవాలి. యూజ్లెస్ ఫెలో. యుఎస్ ప్రైమ్ మినిస్టర్లో. ఓ ఇందుకే పైడన్నా నువ్వు తయారు చేసే చాయ్ ఎలా చేయాలన్నా? ఏం లేదు తమ్ముడు, కొంచెం వెంటనే ఖర్జూరం తీసుకోవాలి. ఎండిన ఖర్జూరమా? ఆఫ్ కోర్స్ డూడ్. ఎంత? కావలసినంత. అది క్లారిటీ. ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళి పాలలో వేయాలి. అదెంత? అది కూడా కావాల్సినంత. ఓ, ఇది కూడానా? అప్పుడు 2 వేరు టీ పొడులు తీసుకొని నీళ్ళల్లో వేయాలి. ఇదెంత? అదెంత? ఇది ఇంత, అది అంత. శబాష్. అప్పుడు ఆ పాలు ఈ నీళ్ళు బాగా మరగబెట్టి ఎంతసేపు? కొంతసేపు. కాపీ. అప్పుడు ఈ పాలను కప్పులో వేసి దాంట్లో కాస్త డికాషన్ పోసి కలపాలా? మనం కలపకూడదు, దానంతటా అదే కలవాలి. అప్పుడు దాని అమ్మ గుమగుమ వాసన ముక్కుకి సాయి నోటికి తగులుతుంటే ఆహా, అదే సూపర్. 4 తర్వాత 7రా. ఎవడరా ఇలా మా బయాలజీ టీచరే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈజీగా బీటెక్ పాస్ అయిపోయావున్నా. నువ్వు నా మాట విని ఇండియాకి ఎమ్మెల్యే అయిపోయి చెప్తా. అది అంత ఈజీయా తమ్ముడు? ఏం మాట్లాడుతున్నావు అన్నా? గుజరాత్ గుడిసెల్లో టీ కొట్టు పెట్టి మోడే. సైలెంట్ గుండు, అక్క ఫోన్ చేస్తున్నా. హలో అక్క చెప్పు. ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడ తెచ్చావు? నేనా? ఫ్రెండ్ ఒకడికి కిల్లి కావాలంటే కొండను బయటకు వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? కిల్లి ఏంటి? అంటే అక్క అది సర్లే,
కాసేపట్లో వచ్చేస్తా అక్క. హ్మ్? నాది అయిపోయింది అక్క, నేను తినేసాను. సిస్టర్ కాల్, నో సౌండ్, ఓన్లీ సైలెన్స్. తిన్నావా? హ్మ్. బాగా తిన్నాడా? అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంటికి పిత్తావు కదా నువ్వు? వచ్చి ఆ, లేదు తమ్ముడు లేదు. పిత్తావు. అచ్చా లేదు. మొన్న కిందకేదో సౌండ్ వచ్చిందే. ది సెవెంత్ పెగ్ వెలిజినేషన్ తమ్ముడు. యు మీన్ గాబ్లెట్ ఆఫ్ ఫైర్? నో, ఓకే అక్క. ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్. ఓ సరే అక్క, తొందరగా వచ్చే ఓకే నాన్న లేస్తే తిడతారు. బాయ్. రే నాకు లేట్ అయింది, నేను వెళ్తున్నా. బాయ్. గుడ్ నైట్, జాగ్రత్తగా వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. అన్న ఇప్పుడు నీ అండర్వేర్ సైజు స్లీప్ వేస్తాడా? సర్లే మనం కూడా స్లీప్ వేసేద్దాం. అమ్మ బాబోయ్ టైం అయిపోయింది. బాలయ్య బాబు సాంగ్ పెట్టి స్లీప్ వేస్తే సెట్ మూమెంట్. ये हम है, ये हमारा भाईडी है और ये हमारा पावरे हो रहे हैं. साइनादा ఉమా ఉమా అమ్మా చెప్పు. ముత్యాల హారం నా చెవి జుంకాలు కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? మాస్టర్ బెడ్రూమ్ అల్మారాలో పెట్టినట్టున్నానమ్మా, గుర్తులేదు, ఒకసారి చూడు. సర్లే గానీ ముందా రత్తాలకి కాల్ చెయ్యు. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి టైం అయిపోతుంది. సరే నేను చేస్తానులే. ఏంటండి ఇంకా న్యూస్ పేపర్ చదువుతూనే కూర్చున్నారా? ఆ హెయిర్కి ఏమైనా డై వేసుకుంటారా లేకపోతే ఇలాగే వచ్చేస్తారా? నా గురించి ఎందుకు గానీ ముందు నీ కొడుకు లేచాడో లేదు చూడు. వాడికి చెప్దుర్లేండి కానీ ముందు మీరు రెడీ అవ్వండి. హలో హలో రత్తాలు ఎక్కడున్నావే? తెల్లవారితే చాలు తల్లి కూతుర్లు ఇద్దరికి గుడికి వెళ్ళి దేవుని భయపెట్టడమే ఆనవాయితీ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా టైంకి రావు. బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు. వేగంగా ఛే, బొక్కలా. అంటాడు. ఏరా రోజు 10-11 గంటలకు లేస్తావు కదా, ఈ రోజున తొందరగా లేవాలని తెలీదా? గుడి పూజారు కూడా అంత అల్లిగాడు, చేదస్తాం కాకపోతే. ఏంటి టోంటున్నా ఏంటండి ఇంకా గడ్డం కూడా తీసుకోలేదా? నీ కొడుకుని రెడీ అవ్వమను, నేను 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. ఉమా ఏంటి ఇంకా సర్దుతూనే తిన్న చాలు, ఉన్నావా? షర్ట్ వేసుకోండి. ఇలా అయితే సాయంత్రానికి కానీ చేరుకోం. ఎవరమ్మా? రే ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? బా, ఓ 10 నిమిషాలు లేట్ అయితే దేవుడు అనుగ్రహం తగ్గిపోద్దా? ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడు? నువ్వు రాకపోతే గుడికి వెళ్ళడానికి ఎంత తొందరపాటు అవసరమా? ఇప్పుడు గుడికి ఎవరు వెళ్తున్నారు? మరి ఈ రోజు నీకు పెళ్లి చూపులురా గాడిద. త్వరగా రెడీ అవ్వు, మళ్ళీ లేట్ అయితే బాగోదు. ఫు! పెళ్లి చూపులా? ఎవరు చేస్తారు ఇవన్నీ? నాకు అప్పుడే పెళ్లి చూపులేంటి? ఏ పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవా? ఆ ఉన్నా లేకపోయినా ఇంకా సెటిల్ అవ్వకుండా అప్పుడే పెళ్లి చూపులేండి నాన్న. నీకు జుట్టు ఊడిపోతుందని తొందరగా పెళ్లి చేసేస్తున్నారు. ఇదేంటి ఇది? జుట్టు ఊడిపోతుందని పెళ్లి చేసేటలేంటి నాన్న? రే నచ్చపెట్టుకో, వయసుకి తెలియదు కదా ఇంకా నువ్వు సెటిల్ అవ్వలేదని. దాని పని అది చేసుకుపోతుంది. కాదని లేట్ చేసావనుకో ఇక నీకు పిల్లని ఎవరెవరు. చెప్పింది విని గప్చిప్గా రెడీ అవ్వు. లేదనుకో బిజినెస్ కోసం 35 లక్షలు అడిగావు కదా, అందులో చిల్లి గవ్వ రాదు. చచ్చినట్టు నీకు నచ్చని ఆ ఉద్యోగాలు చేసుకోవడమే. ఆలోచించుకో. మచ్చి ఒక్క మాట కూడా చెప్పకుండా అప్పుడే పెళ్లి చూపులేంటే? మాట కాదు, మ్యాటర్ మొత్తం చెప్పా రాత్రి. రాత్రా? ఎప్పుడు? అయ్యగారు పీకల దగ్గర తాగొచ్చి నాకు కాల్ చేస్తే తలుపు తెరిచాక తమ రూమ్ లోకి వెళ్లే ముందు ఇంక నువ్వు చేసేదేం లేదు గాని కామ్గా రెడీ అయ్యిరా. ఈడోడు ఎడం చేయి పని చేయదు. బావా నువ్వైనా చెప్పావా నాతో నాకు అప్పుడే పెళ్ళొద్దని? సెటిల్ అయిన వెంటనే పక్కా చేసుకుంటాను. బామ్మరిది కోసం మాత్రం చేస్తావు కదా?
మీ బావ ఉద్యోగం పోయి 4 నెలలు అవుతుంది. సొంత ఇంట్లో ఉండే తన్ని తరిమేస్తే అత్తారింట్లో పడి సిగ్గు లేకుండా తింటున్నానని రోజుకు రౌండ్ వేసుకుంటున్నాడు మీ నాన్న. ఈ తిట్లు తప్పించుకోవడానికే మాలేసాను. ఇప్పుడు మెల్లో మాల లేదు, నెత్తి మీద బొచ్చు లేదు. ఎలాంటి టైంలో సలహాలు ఇచ్చాను అనుకో, గుండు గోడకేసి గుద్ది మెడ పట్టుకొని బయటికి ఇసిరేస్తాను. ఆత్మాభిమానం లేకపోయినా బ్రతకగలను కానీ ఆహారం లేకపోతే బ్రతకను అబ్బాయి. ఇది ఒకటిది. చీటికి మాటికి గోళ. జీడిపప్పు ఉప్మా రెడీ అంట, తినేసి వస్తా. ఏవో రత్తాలు తొక్కమటి కాలు జారిపోవా? చూసుకోవాలి కదా. రత్తాలు రత్తాలు నాడు అరే బావా, ఇంత పొద్దున్నే మందేంట్రా? సాయంత్రం 4 కలగా వెళ్దాం. రే తాగుబోతు బేవర్సి, మందు గురించి ఎవడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మరి దేనికి చేసావు? నువ్వు అర్జెంటుగా స్టార్ట్ అయ్యి మా ఇంటికి వస్తే తెలుస్తుంది. ఎందుకురా? నువ్వు ముందు రారా, చెప్తాను. సరే. విష్ణు, రే విష్ణు, రే విష్ణు. బాలకృష్ణ పాండురంగ. ఇంటి లాక్ చేయమని చెప్పావా వాడికి? చెప్పానండి. లేట్ అయిందని ఏమో అనుకోరు కదా. అబ్బా అలా ఏం అవదులే, మీరు కంగారు పడకండి. చెగుడు లేవి, జంతువులు లేవి. ఏంటండి ఎప్పుడు చూస్తే తిండుకోవాలా? నాన్న తెలిసి తిడతారు, పదండి. ఆయనకి తిట్టడం సరదా, నాకు తినడం సరదా. దేని పని అండి. టైం అయిపోతుంది. ఏంటిది? ప్రేమ లేదని ప్రేమించరాదని. నేను బయటికి వెళ్ళేటప్పుడు రెండు ఎదురవకూడదు అనుకుంటాను. ఒకటి నల్ల పిల్లి, ఇంకోటి బోడ శివ. అంకుల్ ఎలా ఉన్నారు? ఏరా బోడా, పొద్దున్నే తినడానికి ఇక్కడ రాకపోతే ఇంటి దగ్గర తిని రావచ్చుగా. అలా అంటారంట అంకుల్. ప్రసాదం అన్నాక గుడిలోనే తినాలి, భోజనం అన్నాక మీ ఇంట్లోనే చేయాలి, లేకపోతే అరగదు. పొద్దున్నే నీ మూతిలో మూతి పెట్టడం ఎందుకు గానీ, నాకు అసలు చాలా బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి. ఈసారి వాడికి తినడానికి ఏదైనా పెట్టినప్పుడు అందులో ఇంత విషయం కలిపి పేడ వదిలిపోతుంది. ఏంట్రో పొద్దున్నే కాల్ చేసి తొందరగా రమ్మన్నావు, తీరా వస్తే నీట్గా ట్రిమ్ చేసుకుని ఫార్ములా వేసుకుని పెళ్లి కొడుకులా రెడీ అయ్యో. ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి కొడుకులా కాదు, పెళ్లి కొడుకునే. పెళ్లి చూపులకి వెళ్తున్నా. పెళ్లి చూపులా? అదేంటి ఎంత సడన్గా? అవునరా, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. అదే నీ బాధ? పెళ్లి చూపులంటే పెద్ద ఏం కాదురా. అబ్బాయి సైడ్ ఫ్యామిలీ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని అలా ఒకళ్ళనొకళ్ళు మాసిని కోసి పెళ్లి చూపుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటలేదురా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నా. ఓ రే, నువ్వు కూడా నాతో పాటు వస్తావా? నేనెందుకు? ధైర్యం కోసం. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చానంటేనే బండబూతులు తిట్టాడు మీ నాన్న. ఇక పెళ్లి చూపులు అంటే పేకాడేస్తాడు. నేను వద్దు బాబు, నువ్వు వెళ్ళు. అబ్బా రే, అలా ఏమవుతురా ప్లీజ్, అసలే టెన్షన్లో ఉన్నా. సరే పద. అమ్మయ్యా, థ్యాంక్స్ రా బాబు, పద. అంకుల్ మీరు వెళ్తుండండి, నేను వచ్చేస్తాను. రేయ్ ఇలా రా. నేనా? నువ్వేరా, ఇలా రా. ఇలాగా నువ్వెక్కడికి? పెళ్లి చూపులకు అంకుల్, విష్ణుకు తోడుగా. ఇడేం ధర్మయుద్ధానికి వెళ్తున్నాడు ఏట్రా? కూడా 4 నేర్చుకుని వెళ్ళడానికి ఏం అక్కర్లేదు, నువ్వు ముందు బయలుదేరే. అది కాదు అంకుల్, నేను కూడా వస్తే. వస్తే నీలాంటి పోరంబోకు ఫ్రెండ్గా ఉన్నందుకు నిన్ను, వాణ్ణి, నీ ఇద్దరిని తీసుకొచ్చినందుకు నన్ను, ముగ్గురిని కలిపి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. అబ్బా అంకుల్, అలాగేం జరగదు. కావాలంటే శివ, జీవితంలో ఎప్పుడైనా నీ దవడోడి చేతిలో రాలే అంత గట్టిగా కొట్టానారా? అంకుల్ మీరు శుభకార్యంకి వెళ్తున్నట్టున్నారుగా, అలా ఎదురు రమ్మంటారా?
మనిషి పుట్టుకు పుట్టినందుకు ఇదో మంచి పని. ఏలే. థ్యాంక్స్ అంకుల్. రారా. అబ్బా. ఆంటీ బాయ్, అంకుల్ బాయ్, ఆంటీ అంకుల్ బాయ్, ఆంటీ. ఏమే గంటలు గంటలు తయారైతే ఎప్పటికవుతుంది ఇదంతా? అవతల అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది. 5 నిమిషాలేండి, వచ్చేస్తున్నాను. తెచ్చిందేదో పెద్ద గొప్పింటి సంబంధంలాగా ఎందుకురా ఓ తెగ కింద మీద పడిపోతున్నావు? ఇప్పుడేమైంది? ఇంకేం కావాలరా? అమ్మాయికి ఉద్యోగం, నువ్వేమో బ్యాంక్లో పనిచేస్తూ మంచి హోదాలో ఉన్నావు. ఇంత ఆస్తి ఇన్ని పెట్టుకొని ఆ ఉద్యోగం సద్యోగం లేని సంబంధం కోసం ఆరాటపడతావేంట్రా? అబ్బా అమ్మా, అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఉద్యోగం రాక కాదు, చేయడం ఇష్టం లేక చేయట్లేదు. ఇలాంటివన్నీ చెప్పడానికి బాగానే ఉంటది. 2 కూతురికి పెళ్లి చేసిన దాన్ని నాకు ఆ మాత్రం తెలీదా? ఎలాంటి వారికి ఇస్తే బాగుంటుందో? మీకు కూడా ఉద్యోగం లేకుండానే నాకు ఇచ్చి పెళ్లి చేశారని చెప్పండి మీ అమ్మగారికి. కోడలా వినపడుతుంది. ఈ ముసలిది వినిసినట్టుంది. అయ్యో అత్తయ్య గారు, ఈ మధ్య మీకు సరిగా వినపట్లేదని ధైర్యంతో కాస్త గట్టిగా అనేసాను, ఏమీ అనుకోవద్దే. నీకేమైంది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? అబ్బాయి జాబ్ లేకుండా అత్తను ఎలా చూసుకుంటాడు? వద్దని చెప్పి పంపించే. నచ్చాల్సింది నీకు నాకు కాదు, మీ అత్తకి. అబ్బా, ఏమ్మాయి గారు ఆకలేస్తుందా? ఈ చిప్స్ తింటారా? ఈడి తిండికోవాలా? అబ్బా మీరు ఊరుకోండి. ఒక్క నిమిషంలో దుర్ముహూర్తం పోతుంది, అప్పుడు దిగుదాం. అబ్బా ఏంటండి మీరు మీ చాదస్తువును ఇంటి ముందు వరకు వచ్చి కారు దిగపోతే ఏం బాగుంటుంది? బాగోపోయినా పర్వాలేదు, నిమిషం వరకు కాలు మాత్రం ఎవరు కింద పెట్టకండి. అసలే చాలా మంచి సంబంధం, ఏమైపోతుందా అని చాలా గాబరాగా ఉంది. మావయ్య గారు గాబరా ఎందుకు? ఈ మెరెండు వేసి అలబడి చెప్పాను. పక్కన పెట్టే. ఇదిగా ఉమా, వీడి పెళ్లి చూపులు అయ్యే వరకు తిండి కాదు కదా, పచ్చి గంగ ముట్టుకున్న మొక్కలైపోతాడు చెప్తున్నాను. ఇప్పుడు అగడే, ఇప్పుడు దిగండి. బాబు. This weather is full of sweat, man. My armpit is itching. నమస్కారం అండి. నమస్కారం. ప్రయాణం అది బాగా జరిగిందా? బానే జరిగిందండి. రండి. వస్తున్నాను. రండమ్మా. రే గుడ్డు గుమ్మడి, ఆ కళ్ళజోడితి అదే నేను కూడా కొంచెం తీయమని చెప్పానా? రండి బాబు, రండి, కూర్చోండి, కూర్చోండి. నా భార్య వసుధ. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఈవిడ మా ఆవిడ పద్మ. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి, కూర్చోండి. సారీ అండి, కొంచెం పనులు లేట్ అవడం వల్ల అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదు, ఏమనుకోవద్దు. ఇబ్బంది ఏం లేదు, రెడీ అయ్యాకే పిలుద్దాం. ఈలోగా రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. కూర్చోండి. మా అమ్మాయి పేరు ఉమా. నమస్తే. ఈయన మా అల్లుడు. బాబు మీ పేరు? బాబు మిమ్మల్నే, మీ పేరు? రే అడికి ఎడం వైపు వినబడి సావదు, కుడివైపు నుంచి ఎవడన్నా అందించండి రా. ఏమండి మిమ్మల్ని మీ పేరు అడుగుతున్నారు. ఓ హలో సార్, నా పేరు వేణుగోపాల రాఘవేంద్ర వీర వెంకట సత్యనారాయణ నందభూషణ శ్రీనివాసగిరి గంగాధర ఉత్తమ కుమార్ అండి. బాగుందయ్యా నీ పేరు. థ్యాంక్ యూ సార్.
మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారు బాబు? గద్వాల్ జిల్లా ఆలంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలం జిల్లెడిదిన్నె గ్రామం తెలంగాణ. ఓహో, మీ పెళ్ళి ఎప్పుడైంది? 2018 జూన్ 25 అర్ధరాత్రి 3:37 నిద్ర మత్తులో ఆకలి తలంటిస్తున్నప్పుడు అయ్యిందండి. మీ బాబేటండి మాట మాటికి తల అలా వంకరగా పెట్టి మాట్లాడుతున్నాడు? అయ్యో అదేం లేదండి, మొన్న ఈ మధ్యనే మా వాడికి మెడ పట్టేస్తే డాక్టర్ కొన్ని ఎక్సర్సైజ్లు చేయించాలండి. అప్పటి నుండి ఇగో ఇలా. ఈ టైంలో ఎక్సర్సైజ్? మా వాడు అంతేనండి, టైంతో పని ఉండదు. ఎప్పుడు మూడొస్తే అప్పుడే అప్పుడు. బాబు ఏమైనా ఇబ్బందా? అయ్యో అదేం లేదండి, ఐఎమ్ ఫైన్. ఓకే ఓకే, ఏమైనా తీసుకోండి. వద్దు సార్, ఐఎమ్ గుడ్. పర్లేదు, ఇదిగో ఈ స్వీట్స్ తీసుకోండి. లేదండి, నాకు స్వీట్స్ నచ్చవు. బాబు స్వీట్లు తినట్లేదంటే కొంప తీసి షుగర్ ఏమోనే. అలా అంటారేంటి బాబు? ఇదిగో ఈ హాట్ తీసుకోండి. లేదు సార్, నాకు ఫుల్గా ఉంది. బాబు హార్ట్ కూడా తినట్లేదంటే కొంప తీసి గ్యాస్ట్రిక్ ఏమోనే. చెయ్యి, నా బతుకు మీద బలుగొద్దు. పోనీ మా సాటిస్ఫాక్షన్ కోసం ఈ ఫ్రూట్స్ అయినా. వద్దు సార్. వద్దు సార్, ఆకలిగా లేదు. ఇందాకలే బాగా తినొచ్చాను, లోపల ఒకటే నిండుగా దండిగా ఉంది. ఎందుకు అలాగా? నీకు రావాల్సిన 35 లక్షల్లో 5 కట్టు. అదేంటి? చూడు, వాళ్ళంతట వాళ్ళకి నువ్వు నచ్చలేదా? నాకేం పర్వాలేదు. ఓ, నువ్వు చేసే ఏ ఒక్క ఏదో పని వల్లైనా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది అనుకో, ప్రతి ఏదో పనికి 5 తగ్గుతూస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. సరిపోద్దా? అన్నిసార్లు అడిగినందుకు ఏదో ఒకటి తిను, అప్పుడు సరిపోద్ది. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది, ఎంబీఏ కూడా అయిపోయింది, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. ఒక్కగానొక్క కూతురు కదా, అవుట్ ఆఫ్ పంపించడం ఇష్టం లేక లోకల్గానే చూద్దాం అనుకున్నాను. మీ కుటుంబం చాలా కాలంగా తెలుసు, చాలా మంచి ఫ్యామిలీ, అబ్బాయి కూడా చాలా బాగా చదువుకున్నాడు. అందుకే ఇంకో ఆలోచన లేకుండా ఈ సంబంధం కుదుర్చుకుందామని అనుకున్నాం. సరే సార్, ఈలోపు మీరు మాట్లాడుతూ ఉండండి, మేము వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తాం. ఓకే, క్యారీ ఆన్. బాగున్నానని తెలుసు. ఎంత బాగున్నా? ఎంత బాగున్నావు. నీకు పెళ్లి చూపులు సడన్గా ఫిక్స్ చేశానని నా పైన ఏం కోపం లేదుగా. అబ్బాయిని చూసావా? నచ్చాడా? నువ్వు చెప్పు, నీకు నచ్చాడా? చాలా. నీ ఆన్సర్ ఏంటో నీకు తెలుసున్నప్పుడు నా ఆన్సర్ ఏంటో కూడా నీకు తెలుసుండాలిగా.
ఆఫీస్ కాల్ ఒక్క 2 minutes. ఏరా ముఖం మళ్ళీ అలా పెట్టావు, ఇంకో ఇది తగ్గించమంటావా? నానా నాకు అర్జెంట్గా టాయిలెట్కి వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాలి. అదెందుకు వస్తుందిరా? ఎందుకు వస్తుందంటే దానికి స్పెషల్గా కారణాలు ఏమైనా ఉంటాయా? అదే ఇప్పుడే ఎందుకు వస్తుందా అని. నాన్న అదేమైనా అమెజాన్ కొరియర్ అప్డేట్స్ ఇస్తూ రావడానికి. మనిషి అన్నాక మూత్రం సహజం. మూత్రం వచ్చినా మూర్చొచ్చినా నువ్వు కదలడానికి వీలు లేదు. కాసేపు ఒగ్గబెట్టుకో, అదే ఆగిపోద్ది. ఏంటి ఒగ్గబెట్టుకోవాలా? ఛీ! బాబు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నాడంటే కొంపదీసి మూల సంఖ్య కాదు కదా. ఏమనుకోకండి, అమ్మాయి ఆఫీస్ కాల్లో ఉంది, కొంచెం ఇంపార్టెంట్ అంట. తొందర ఏం లేదు, మీరు రిలాక్స్ అవ్వండి. సో బాబు డైలీ ఏం చేస్తుంటాడు? తెలిసిందే కదా, బేవర్స్. హే, నీకు ఇక్కడేం పనే? లోపలికి వెళ్ళాడుకో. అది సార్ అలా చెప్పండి. ఏయ్! ఎవరింటికి వచ్చి ఎవరిని బెదిరిస్తున్నావు? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పిల్ల కావాలి, పెళ్లి కావాలి. మహంచుడు దారిద్రపు మహోడా. లోపల పంపేయండి సార్. భూమిక, బామాయిడి కోపం చూసావా? ఖచ్చితంగా బీపీ ఏమోనే. ఏమనుకోవద్దు బాబు, మా అక్క మనవరాలు కొంచెం పెంకి. నెక్స్ట్ జనరేషన్కి మొమ్మటలు అవి ఏం తెలియనివ్వకుండా బాగానే పెంచుతున్నారుగా. అచ్చచ్చా, అదేం లేదు బాబు. తెలిసి నవ్వుతున్నాడా తెలియక నవ్వుతున్నాడా? తెలిసి తెలియక నవ్వుతున్నాడు లేరా, నువ్వు ఊరుకో. ఇంకేంటమ్మా, బాగా చదువుకున్నావు, ఉద్యోగం వద్దంటున్నావు, మరి ఏం చేస్తావు? అడుక్కు తింటాడు. సరే డోర్ కొంచెం దగ్గరికి అయింది సార్. పాప లోపలే ఉంది కానీ దాని కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదే ఉంది. పెళ్లి చూపులకు వచ్చి పిల్లలతో అనిపించుకుంటే బయట మర్యాద ఉండదు. సారీ బాబు. లక్ష్మి మా అమ్మాయి. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. బాబేం మాట్లాడట్లేదు. ఏరా, అమ్మాయితో ఏమో మాట్లాడతావా? మాట్లాడడానికి ఏం లేదు, మీకు ఓకే కదా? ఓకే చేశాను. బాబు మాట్లాడడానికి ఏం లేదట్లేండి. నేను మాట్లాడొచ్చా? మీరేమనుకోనంటే మీ అబ్బాయితో కొంచెం మాట్లాడొచ్చా? అయ్యో, అందులో ఏముందమ్మా, వెళ్ళి మాట్లాడుకోండి. రే, అమ్మాయితో అంట వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుకోండి. నానా మాట్లాడడానికి ఏం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు? అసలే బ్లాడర్ నిండిపోయి ఒగ్గబెట్టుకున్నాను, నా వాళ్ళ కాదు. నిన్నెవడు మాట్లాడమన్నాడు? ఆ పిల్ల మాట్లాడింది కామ్గా విని తను అడిగిన వాటికి ఒక 4 కోతలు కూసొచ్చిరా. నేనెప్పుడు పొయ్యాలో ఏం కుయ్యాలో కూడా నువ్వే చెప్తే ఇక నేనేం చేయాలి? ప్రస్తుతానికైతే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. అక్కడ నీ పెర్ఫార్మెన్స్ని బట్టే ఇక్కడ నీ స్కోర్ డిపెండ్ అయి ఉంటుంది. పోతాండి. ఏం పర్లేదండి. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఎరా బావా, పెళ్లి చూపులు చెడిపోయినట్టనా లేకపోతే నన్ను ఏమన్నా సలహాలు ఇమ్మంటావా? నేను చెప్పినట్లు చేయి, పక్కా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఒక్క నిమిషం సార్,
కొంచెం ఇంపార్టెంట్ కాల్. అయ్యో క్యారీ ఆన్. ఈడేని మాట్లాడు. ఎరా ఉన్నావా? ఓ ఉన్నావా? ఇంకెక్కడ బొమ్మరల్లి భాస్కర్రావు ఫోన్ ఎత్తాడేమో అని భయపడ్డా. అయినా ఈ బొమ్మరల్లి సినిమా వచ్చి బాబులందరినీ చెడగొట్టేసిందిరా అబ్బాయి. చూసిన ప్రతి ఒక్కడు ప్రకాష్ రాజ్లానే ఫీల్ అయిపోతాడు. అందులో మీ బాబు ఒకడు ఆ జాతికే ప్రెసిడెంట్లా ఫీల్ అయిపోతాడు. బొత్తిగా ఇండిపెండెన్సీ లేకుండా పోయిందిరా ఇండీసెంట్ ఫాదర్స్. చిచి సర్లే, ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే కానీ నేను ఒక మంచి ఐడియా ఇస్తాను, అది ఇంప్లిమెంట్ చేసే వర్కౌట్ అయిపోద్ది. నేరుగా అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి చూడండి, నేను పక్కా పోరంబోకు, జరదా సుట్టా గాంజా గుట్కా అవి నా డైలీ రొటీన్. గత నెల దీప, ఈ నెల రూప, రేపు ఇంకో పాప. ఇలా సిమ్ మార్చేస్తున్న ఈజీగా అమ్మాయిలు మార్చడం నా ఆనవాయితీ. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ పింజారి, అక్క సోంబేరి, నాన్న సన్నాసి, బావు యాప్రాసి. కనుక మీరు మరొకసారి థింక్ చేసి దీన్ని ఎక్కడితో ఆపేసి మా వాళ్ళకి నో చెప్పేసి హ్యాపీగా ఇంకొకరిని చూసుకోండి అని చెప్పే. ఎంత చెప్పిన తర్వాత కూడా తను నీ మాట వినలేదంటే తను మీ నాన్నకన్నా ఫాల్తు అని అర్థం. ఇంక నిన్ను దేవుడు కూడా కాపాడలేరు. ఒరే బోడా, అంకుల్ నువ్వు నీ 2 చేతులతో రోడ్డు మీద పాకుతూ ఉండగా మస్తాన్గడి కొట్లో నీ 2 తొడలు వేలాడుతూ కనిపిస్తే అది ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించావారా? అంకుల్ ఇంకొక్కసారి నీ గొంతు నాకు వినబడినా, నా కొడుకుతో తిరుగుతూ కనబడినా మేడ మడిసేస్తాను. యాదా మెడమడిచడే లేటరా బాబు. వెళ్ళండి. మీరే వెళ్ళండి. కూర్చోండి. కామ్గా ఉండడమేనా, మాట్లాడేది ఏమైనా ఉందా? మీరు మాట్లాడాలన్నారుగా, మీరే మాట్లాడండి. ఏంటి ఇలానా? చూడండి విష్ణు గారు, మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఏదో మీకు ఈ పెళ్లి చూపులంటే నచ్చకపోయినా ఎవరో బలవంతంగా కూర్చోబెట్టినట్టు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మనం పార్ట్నర్స్ అవుతామా లేదా అన్నది డెస్టినీకి వదిలేద్దాం. కలిసి ఉండడానికే మాట్లాడాల్సిన అవసరం లేదు. కనీసం ఎందుకు విడిపోతున్నామో అన్న ఒక రీజన్ కోసమైనా మాట్లాడుకుందాం. కానీ మాట్లాడుకుందాం. సరే. ఏంటి ఇలా తలదించుకున్నా? మాట్లాడుకునేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్నది చూసి ఫస్ట్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవటం బేసిక్ సెన్స్. ముందు నన్ను చూసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోండి, అప్పుడు మాట్లాడుకుందాం. చూడండి. చూసారా? సో ఏంటి మీ ఫస్ట్ ఇంప్రెషన్? వాట్? ఇందాక నుంచి ఒగ్గబెట్టుకొని ఉన్నా. టాయిలెట్ వస్తుంది. బాత్రూమ్ ఎక్కడ? థ్యాంక్ యూ. చూడండి, నా పాయింట్ స్ట్రైట్. మీరు అనుకున్నది కరెక్టే. నాకు నిజంగానే ఈ పెళ్లి చూపులంటే ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న నన్ను బ్లాక్మెయిల్ చేయడం వల్ల వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. బ్లాక్మెయిలా? నాకు బిజినెస్ కోసం 35 lakhs కావాలని అడిగితే పెళ్లి చూపులకు రావాలని కండిషన్ పెట్టాడు మా నాన్న. సో అందుకే తప్పక ఇలా. అలా అని పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు చేసుకోను అని కాదు. మార్నింగే చెప్పి సడన్గా అరేంజ్ చేసేసరికి ఎందుకో ఇబ్బంది పడ్డానేమో. అయినా నాకు జాబ్ కూడా లేకుండా అలా ఎలా మిమ్మల్ని నాకు ఇచ్చేద్దాం అనుకున్నారండి? ఏమో, ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకున్నాయి, మీకు చెప్పలేదా? చెప్పారులేండి. ఒక్కరితే కూతురు, బయటికి పంపే ఇంట్రెస్ట్ లేదు, మీ ఫ్యామిలీకే పంపించే ఇంట్రెస్ట్ అనే ఏదో. అయినా మీరు మీ నాన్ని అడగలేదా అని.
అడగనక్కర్లేదు, నాకేది కరెక్టో ఆయనకి బాగానే తెలుసు. బై ద వే, పెళ్లి చూపులని నాకు కూడా ఈరోజు పొద్దున్నే చెప్పారు. కాసేపట్లో నేను చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, తొందరగా రెడీ అవ్వు అని చెప్పి కూర్చోబెట్టేశారు. వి బోత్ ఆర్ ఆన్ సేమ్ పేజ్. ఇప్పుడు కంఫర్టబులేగా. ముందు నా గురించి నేను చెప్దామనే అనుకున్నా, బట్ ఐఎమ్ డామ్ షూర్ మా డాడ్ మీకు ఆల్రెడీ నా గురించి చెప్పేసే ఉంటారు. సో విష్ణు పుట్టింది పెరిగింది వైజాగే. మీలే ఎంబీఏ చేయకపోయినా నేను బీటెక్ చేశా. మెరిట్ స్టూడెంటే. ఓ 2 years కాగ్నిజెంట్లో కూడా వర్క్ చేశా. కానీ మెకానికల్ లైఫ్ నా వల్ల కాలేదు. అందుకే డైరెక్ట్గా మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ జాబ్ అది నా వల్ల కాదు, శుభ్రంగా బిజినెస్ చేసుకుంటా అని నా దగ్గర ఉన్న ఐడియాని ఆయన ముందు పెట్టా. నార్మల్గా అయితే తంతాడు అనుకున్నా, కానీ మూడు బాగున్నట్టుంది. ఓకే అన్నాడు. కట్ చేస్తే మీ నాన్నని వాడు వీడు అంటున్నారు, రెస్పెక్ట్ లేదా? రెస్పెక్టా? సరే నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. మీ నాన్నకి మీకు జరిగిన ఒక అతిపెద్ద గొడవ ఏంటో చెప్పండి. అతిపెద్ద గొడవ, నేను నా ఎంబీఏ టైంలో డాడీకి తెలియకుండా ఫ్రెండ్స్తో కలిసి గోవా వెళ్ళాను. ఈ విషయం మా డాడీకి తెలిసిపోయి నేను ఇలా ఇంటికి వచ్చానో లేదో, పెద్దదాని వైపోయావు, ఇక నీకు నా పర్మిషన్తో పనేముందిలే అని నాతో 1 hour మాట్లాడలేదు. అప్పుడు అనుకున్నా, ఒక ఫాదర్కి కోపం వస్తే ఇలా ఉంటుందా అని. ఏమైంది? ఇది కోపమా? హా. సో ఇది మీ నాన్న మీ మీద సీరియస్ అయిన అతిపెద్ద మూమెంట్. యా. ఓహో. మా నాన్నతో నా రిలేషన్ ఎలా ఉంటుంది తెలుసా? కుమార్ అని నా ఫ్రెండ్ పక్క వీధిలోనే ఉంటాడు. వాళ్ళ ఇంట్లో క్రికెట్ చూస్తూ గంట లేట్ అయిందని వాళ్ళ ఇంటికి బెల్ట్ వేసుకొస్తాడు మా నాన్న. జాకీర్ హుసేన్ తబలా వాయించినట్టు వాయిస్తూనే ఉన్నాడు. అడ్డొచ్చినందుకు నా ఫ్రెండ్ని కూడా బాధాడు. ఓ. ఇంకా అవ్వలేదు. మా అబ్బాయినే కొడతావా అన్నందుకు వాళ్ళ అమ్మని బాధాడు. మా ఆవిడనే కొడతావా అన్నందుకు వాళ్ళ నాన్నని బాధాడు. మా ఇంట్లో గోల్ చేయొద్దు అన్నందుకు 70 ఏళ్ళ ఇంటి ఓనర్ని గొడ్ని బాదినట్టు బాధితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చచ్చి బతికాడు. ఏజ్లో జరిగింది? ఏజా? 2 రోజుల ముందు. నవ్వండి. నా జీవితం నాకే ట్రాజడీ, మిగతా వాళ్ళందరికీ కామెడీ. మీరు బాల్కనీలోకి వెళ్ళి వెయిట్ చేయండి. వాట్? బాల్కనీలో వెయిట్ చేయండి, వస్తాను. ఎందుకు? ముందు మీరు వెళ్ళండి, చెప్తా. మా అన్నయ్య గారు అమ్మాయి కూడా ఆస్ట్రేలియాలో చదువుకుందండి. మీ మధ్యనే 2 నెలల క్రితం ఇండియాలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. వెరీ గుడ్.
ఇదిగో. సిగరెటా? హా, నాకు ఈ అలవాటు ఉందని మీకెలా తెలుసు? మార్నింగ్ మీ గురించి చెప్పాక ఫేస్బుక్లో మీ ప్రొఫైల్ చూసా. అందులో ఒక స్టిల్ ఏదో ప్రొఫెషనల్ స్మోకర్లా. సో ఇన్ కేస్ మీకు ఏమైనా క్రేవింగ్స్ ఉంటే హెల్ప్ అవుతుందని వర్స్ట్ కేసులో తెచ్చిపెట్టా. ఏంటి ఈ డ్రెస్తో వెళ్ళొచ్చారా? చచ్చా, నేనెందుకు వెళ్తా? మా డాడీ వెళ్ళి తెచ్చారు. మీ నాన్నకి నేను స్మోకింగ్ చేస్తా అని తెలుసా? హా, అదేంటి మరి ఇష్యూ అనిపించలేదా? దేనికి? నాకు తెలిసినంత వరకు స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిటే. కాదు అనలేను, అలా అని కూడదు అనలేను. మా వరకు హ్యాబిట్స్ ఆర్ ఇండివిజువల్ చాయిసెస్. కావాలనుకుంటే అలవాటు పడేది, వద్దనుకుంటే ఆగిపోయేది. అంతేగాని ఒకరు చెప్తే మార్చుకునేది మాత్రం కాదు. ప్రెడిక్షన్ లెక్కలో మనుషులు ఫెయిల్ అవ్వచ్చు, మరి పర్స్పెక్టివ్ ఎవరి చేతిలో ఉంటుంది? ఏంటండి మాస్క్ వేసుకున్నారు? కోవిడ్ భయమా? అలా ఏం లేదు, నాకు ఈ స్మోక్ పడదు. ఓ అవునా, సారీ. పోనీ పడేనా? నోను, అదేం అక్కర్లేదు. మీ కంఫర్ట్ కోసమేగా తెచ్చింది. మాస్క్ వేసుకుంటూ నేను ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోగలను. యూ క్యారీ ఆన్. బై ద వే, ఇది మందు తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏం లేవు. మనసు మాట వింటే మానేయచ్చు. హే బిలీవ్ మీ, ఐ క్యాన్. మీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏం చెప్తారు? నా గురించా? నా గురించి చెప్పడానికి నా లైఫ్ అంత ఎక్సైటింగ్గా ఏమి ఉండదబ్బా. ఒక్కతినే కూతుర్ని కదా, ప్రేమగా పెంచారు. కనపడని దేవుడికి దెయ్యాలకి భయపడను, కనపడే ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి భయపడతాను. ఒక టైం వచ్చాక ఎక్కడ దూరం అయిపోతారో అని. కొలీగ్స్తో రెస్టారెంట్కి వెళ్ళి పిజ్జా ఎంత ఇష్టంగా తింటానో, సాయంత్రం అబ్దుల్ టీ షాప్ దగ్గర ఫ్రెండ్స్తో కలిసి చాయ్ బిస్కెట్ అంతకన్నా ఇష్టంగా తింటాను. లైఫ్ మొత్తంలో ఒకసారి అంటే ఒకసారి రమ్మో వోడ్కానో ఏదో తాగా, నా ఫ్రెండ్ పారు పోస్టడం వల్ల, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఇంతకన్నా ఏముండదేమో నా గురించి తెలుసుకోవడానికి. మరీ ఎంత ఓపెన్ మైండెడ్గా ఉన్న మీకు లవ్ లేకపోవడం ఏంటి? లేదని ఎవరన్నారు? ఉన్నాడా? మరి లవర్ ఉంటే మీ ఇంట్లో నో చెప్పరుగా? అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు ఒప్పుకున్నారు? ఆ అబ్బాయి ఇంట్లో ఒప్పుకోలేదా? కాదు. గొడవ పడి బ్రేకప్ అయిందా? కాదబ్బా. క్యాన్సరా? ఎయిడ్సా? చచ్చిపోలేదు కదా? ముందు అసలు తనెవరో తెలియాలి కదా. అదేంటి? బీటెక్ టైంలో నేను సిఎస్సి, ఆ అబ్బాయి మెక్. కాలేజ్ ఫస్ట్ డే రోజున సీనియర్స్ మా ఇద్దరిని కలిపి ర్యాగింగ్ చేస్తే అప్పుడు చూశాడంట నన్ను. ఎలా సంపాదించాడో తెలియదు కానీ నాతో మాట్లాడే ధైర్యం లేక నా ఫ్రెండ్ పారుకి రోజు ఎస్టేడియం నుండి కాల్ చేసి నా గురించి తెలుసుకునేవాడంట. నన్ను పాపం రోజు ఫాలో అయ్యి నాకు కనపడకుండా, నన్ను డిస్టర్బ్ చేయకుండా చాలా దూరం నుండే లవ్ చేసేవాడు. నేను బేసికలీ రజనీ సార్కి పెద్ద ఫ్యాన్. కానీ కబాలీ రిలీజ్ అప్పుడు టికెట్స్ దొరకడం చాలా కష్టమైతే పాపం తను నా కోసం ఆ టికెట్స్ని చాలా ఎక్కువ కాస్ట్కి సంపాదించి కాలేజ్ లాన్లో ఒక ట్రీకి వుడ్ పెక్ హోల్ ఉంటుంది, అక్కడ పెట్టానని పారుకి కాల్ చేసి చెప్తే మేము వెళ్ళి తీసుకొని సినిమా చూసాం. పాపం థ్యాంక్స్ చెప్దామంటే ఈ లోపు నా బర్త్డే వచ్చింది. నాకు డైరీ మిల్క్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టమని నా కోసం కొని అదే హోల్లో పెట్టి మళ్ళీ పారుకి కాల్ చేసి నన్ను వెళ్ళి తీసుకోమన్నాడు. ఈసారి పక్కా ఆ చాక్లెట్ తీసుకొని ఒక థ్యాంక్ యూ నోట్లో నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా అని రాసి పెడదాం అనుకున్నా. బట్ ఆ రోజు స్వయంగా డాడీయే కాలేజ్కి వచ్చి నన్ను మధ్యలోనే తీసుకువెళ్ళిపోయారు. నాకు చాక్లెట్ తీసుకోవడం కుదరలేదు. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అక్కడ చాక్లెట్ లేదు కానీ ఒక నోట్ ఉంది, ఇక నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు అని. పాపం చాలా ఫీల్ అయి ఉంటాడు. ఆ రోజు నుండి పారుకి తన నుండి ఒక్క కాల్ కూడా రాలేదు. అన్ని ఇయర్స్ లవ్ చేసినందుకు నేను ఆ చాక్లెట్ తీసుకుని ఉంటే కనీసం హింట్ ఆఫ్ రిసీవింగ్ ఫ్యాక్టర్ అయినా ఉండేది నా నుండి ఆ అబ్బాయికి.
ఆ ఒక్క రోజు నా నిర్లక్ష్యం వల్ల తన్ని చాలా బాధ పెట్టాను. ఆ రిగ్రెట్ నాకు ఇప్పటికీ ఉంది. హలో, ఏమైంది? ఏం లేదు. మీకు ఇలాంటి స్టోరీస్ ఏం లేవా? నాకు అలాంటివి ఏం లేవులేండి. ఏమలా? అలాంటి అమ్మాయి తగలేదంతే. ఎలాంటి అమ్మాయి? ఇళయరాజా గారి పాటలు ఇష్టపడేలాంటి అమ్మాయి. అదేంటలా? ఈ రోజుల్లో రాజా గారి పాటలు ఎవరు ఇష్టపడుతున్నారండి? అయితే బీట్స్ లేదంటే బ్లూస్. చుట్టూ ఎంతమంది జనం ఉన్నా తన ప్లేలిస్ట్లో మోడర్న్ కలర్ ఆఫ్ మ్యూజిక్ కాకుండా పక్కా సౌత్ ఇండియన్ కలర్ ఆఫ్ మ్యూజిక్ని రిప్రజెంట్ చేసే రాజా గారి పాటలు వింటుందంటే తన ఆర్డినరీ అమ్మాయి కాదు. ఆర్డినరీకి ముందు ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. ఓయ్ ఆగు ఒకసారి, సరిగ్గా నుంచో. ఏం చేస్తున్నావు? తిరుగు. పర్ఫ్యూమ్ ఎందుకు? నువ్వు సిగరెట్ కాలుస్తావు అని మా ఇంట్లో తెలుసు, మీ ఇంట్లో కాదు. మీ డాడీకి తెలిస్తే ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు పద. మా మామయ్య గారి ఇల్లు ఈ సందు చివరే. ఏంటిది? కాకిరెట్ట? ఇంట్లో కాకులు తిరగవే. హర హర హరి హరి హర హరి హర 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 హరి హరి. ఉమా ఉమా. చొంగు కోరతని తుడుచుకోండి, ఎవరైనా చూస్తే బాగోదు. వస్తే వాళ్ళంటే అరుగుతుందో లేదని భయం లేకుండా అలా తింటున్నారు. నేనే నయం కదే, కనీసం 2 నిమిషాలు నవ్వులుతాను. ఏదో కొంగ చేతికి చేప దొరికినట్టు లప్పకమని అలా మింగేస్తున్నారు. వస్తే మీ నాన్నతో తొందరగా వెళ్ళిపోదామని చెప్పే నా వల్ల అవ్వట్లేదు. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టుని వెళ్ళిపోదాం. రే, నీ దగ్గర అమ్మాయిల పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది ఏంటి? పంపదీసి రూములో ఆ పిల్ల నువ్వు ఏమైనా గుడ్ 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 గుడ్. ఏమ్మా, బాగా మాట్లాడుకున్నారా? మరి అబ్బాయి నచ్చాడా? అది సార్, మా అమ్మాయికి అయితే మీ అబ్బాయి బాగా నచ్చాడు. మరి మీ అబ్బాయి అభిప్రాయం కూడా ఏంటో చెబితే. వాడిని అడిగేదేముందండి, వాడికి నేను ఎంత చెప్తే అంత. ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం. మా నాన్న చెప్తున్నాడని కాదు కానీ నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. అమ్మయ్యా, అది బావగారు, ఇక మన పెళ్లి విషయాలు మాట్లాడుకోవడమే మిగిలింది. అవును బావగారు. అయితే తొందరలోనే ఏదైనా ఒక ముహూర్తం చూసుకుని ఎంగేజ్మెంట్ కూడా పెట్టేసుకుంటే 1 నెలలో 2 నెలల్లో చూసుకుని పెళ్లి కూడా పెట్టేసుకోవచ్చు. ప్లానింగ్ కూడా టైం కరెక్ట్గా సరిపోతుంది. ఏమంటారు? మీ ఇష్టం బావగారు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అక్కయ్యపాలెంలోని సూపర్ మార్కెట్ ముందు వెనక ఓ పెద్ద కళ్యాణ మండపం. పార్కింగ్ ఫీజిబిలిటీ బాగుంటుంది. మీకు ఏమైనా తెలుసా? ఏమోనండి, నాకు అంత ఐడియా లేదు కానీ గురుమూర్తి తెలుసు. ఏ గురుమూర్తి అండి? అదేనండి, మా అమ్మాయి కోసం రామనాథంతో కబురు పంపించారు కదా. అచ్చా అతనికి తెలియచ్చు. అయితే 2 రోజుల్లో అన్ని విషయాలు కొనుక్కొని మీకు కౌరు పెడతాను.
ఓకే. రే ఏమైందిరా? ఏమైందిరా? ఇంకొక 5 నిమిషాలు ఇక్కడే ఉంటే ఘోరం జరిగిపోతుంది మావయ్య. వెళ్ళిపోదాం మావయ్య. మావయ్య మావయ్య. బావగారు, మీ అల్లుడి గారికి ఏదో అవుతుందండి. అయ్యో అదేం లేదండి, ఇందాక చెప్పాను కదా మా ఓడికి ఎక్సర్సైజ్ చేసే మూడ్ వస్తే టైంతో సంబంధం లేదు. మావయ్య 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 మావయ్య. వెళ్ళొస్తామండి, వెళ్ళొస్తామండి. అమ్మో ఈడి పిల్లలు గిచ్చేస్తున్నాడు. రేపు మన ఇద్దరం కలిసి ఒకసారి మాట్లాడుకున్నాక, పంతులు గారు మీరు కలిసి ఒకసారి మాట్లాడుకున్నాక, మన ముగ్గురం కలిసి ఇంకోసారి డిస్కస్ చేసి దాని ప్రకారం ప్లాన్ చేసుకుందాం. మేము సెలవు తీసుకుంటామండి. ఉంటాం సార్. దరిద్రుడా, బావగారు స్లోగా. దొంప నాశనం చేసావు కదరా. కింద చూసుకోండి. కబురు పెడతామండి. సరే, జాగ్రత్తగా. జాగ్రత్త. స్వామి శరణం. అమ్మో ఎక్కడికే? కూర్చోడానికి. చీర చింపేస్తాడు, ముందుకెళ్ళాక. కర్మరా బాబు. అమ్మో నా కళ్ళజోడు. రే నువ్వు సరిపోయారా, సరిపోయారు. ఒకడేమో తిండి కాకలేక బట్టలు చింపేస్తాడు, ఇంకోడేమో పెళ్లి కాకలేక పిల్లని చంపేస్తాడు. అల్లాడైతే నన్ను కనీసం ఏ లోకంలో ఉన్నాడో గాని, తున్ని అబ్బా పైకి ఉమ్మితే తిరిగి ఎక్కడ ముఖం మీద పడద్దాను ఊరుకుంటున్నాను గాని. రే తాగుబోతు తాడిపత్రి, నువ్వా నాకు మిగిల్చిందేమీ లేదు, వీళ్ళ నాకు మిగిల్చేలా లేరు. అందరూ బానే ఉన్నారు, మధ్యలో నేనే నేనే నేనే. జరగరా. మొత్తం నాశనం చేయడానికి పుట్టాడు. అమ్మో ఈ నా బట్టలు చింపేసి యోగయామం చేసేలాగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళేదాకా ఆగరా. అమ్మయ్యా, అంకుల్ ఇంట్లో లేరనుకుంటా, మనం సేఫ్. బావా బామ్మద్ది మాంచెం ఎక్కడి మూమెంట్లో ఉన్నట్టున్నారుగా. ఎరా బావా, దండిగా తింటున్నావు, మొత్తం సెట్టా? ఆడపిల్ల వాళ్ళ అలక్కరా బాబు, అసహ్యంగా ఉంది. చూసావుగా, పొద్దున్న వద్దామని అనుకున్నా, కానీ మీ బాబు ఉన్నాడు చూడు, మీ బాబు అమావాస్య చంద్రుడిలో ప్రతిదానికి అడ్డొస్తూనే ఉంటాడు. అదేం పుట్టుకరా, దిక్కుమల్లి పుట్టుగా. మొలక్కాడంత ఎదిగాడు గాని మొలగాకంత బుర్ర కూడా లేదు. అయినా అంటే గనజం జిల్లాలో గంజాకులు ఏరుకొని గుంటూరు జిల్లాలో గిరాకీ చేసుకున్న వాళ్ళ ఉంటాడు. ఆయన ఎలా చేసుకున్నారంటే? నేనా ఆయన నవ్వితే బాగుంటారని ఎవరో అనేసరికి చేసుకున్నాను రా. ఏంటి మనోడా? ఆ మధ్యపన్ను ఉంది చూసారా, మధ్యపన్ను జరదా నవలి నవలి నాస్టిక్ సచ్చిన శవ అవశేషం నుంచి ఏరుకువచ్చి అతికించుకున్నట్టు ఉంటాయి ఆ 2 పళ్ళు. అంటే రైస్ చాలా రుచిగా ఉంది, దేంతో చేశారు? అంకల్ కూర్చొని కూర్చొని, నేను చూసుకోలేదు అసలు. కుక్కేసుకుని మొక్కేసుకుని అన్నం వేసుకుని అన్నం కలిసి భోజనం చేద్దాం అందరం కలిసి. పొద్దున్నే అంత తిట్టినా ఇంకా సిగ్గు రాలేదురా నీకు? సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ సచ్చావు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? కాట్రాజ్ కోట్లో గణేష్ బీడీ కాలుస్తూ మీకు దొరికిపోయినప్పుడు రాని సిగ్గు ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంకుల్? ఊరంతా మేసిన పంది ఇంటి ముందుకొచ్చి దొడ్డుకెరిగినట్టు నా మీద పడతావేట్రా? ఏడంకల్ తినేటప్పుడు దొడ్డేగడ్డే అనుకోని. నీ గురించి మాట్లాడే కన్నా ఇంకా అదే కొంచెం దివ్యంగా అనిపిస్తుందిరా. అయితే అదే తినండి. అదే అన్నం తినండి. అంకుల్
మీరేమనుకున్నట్టే మీకు ఆ విషయం చెప్తా. అనుకుంటాను. అయినా చెప్తాను. ఎప్పుడు చూసినా మా నాన్నను పోరంబోకు అంటాడు. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే దరిద్రుడి కడుపున దరిద్రుడే పడతాడు. కనుక మీరు నా మాట విని నన్ను దత్తత తీసుకోండి. జీవితాంతం నేను మిమ్మల్ని చూసుకుంటాను. రే, నువ్వు దరిద్రుడి కడుపున పుట్టిన దరిద్రుడు అంటున్నావు కాబట్టి నీకు విషయం చెప్పనా? దరిద్రుడు దొడ్డుకెళ్తే సముద్రం అంతా ఎండిపోయిందంట. ఈ వయసులో నాకు ఇదంతా అవసరమారా? అంకుల్, మీకు అజ్జిత సమస్యగానే ఏమన్నా ఉందా? దాన్ని సెట్టు క్లీనర్ కూడా ఎన్నిసార్లు గుర్తు చేసుకోడు. మీలాంటి వెధవలు మా మీద పడి పీక్కు తింటే అజీర్తి, అస్వస్థత అన్నీ వస్తాయి. ఆల్రెడీ ఒక పంది 4 నెలల నుంచి ఇక్కడే పడి తింటుంది. దానికి సిగ్గు లేదు, శరము లేదు. మురికి పందేనయ్యం 3 పూట్ల తినేసి 1 పూటనే పడుకుంటది. కానీ ఈ పంది తినడం ఎక్కడ మానేయాల్సి వస్తుందని అసలు పడుకోవడమే మానేసింది. అరే, ఆడు మీ బావే కదా? మీ నాన్న గ్యాప్ లేకుండా తిడుతూనే ఉన్నాడు, వీడి గ్యాప్ లేకుండా తింటూనే ఉన్నాడు. అన్ని తిట్లు తింటూ ఆ తిండి ఎలా పడుతుందరా బాబు? మా బావకి ఎడం చేయి పని చేయదు. అందుకే మా నాన్న ఏం తిట్టినా వినబడకూడదని ఎడం వైపే ఉండేలా చూసుకుంటాడు. అదృష్టవంతుడు. అంకుల్, మీరు ఆ చికెన్ తినేయగలరా? అర్జెంటుగా తినేసి ఇక్కడి నుంచి దుబ్బే. తినేటప్పుడు మనశ్శాంతి లేకుండా. సర్లేండి, వయసు పైబడింది కదా, అరుగుతుందా లేదా అని అడిగా. ఇవ్వరు కదా? చిచి ఇవ్వనంటారు. ఇవ్వచ్చు కదా, మరీ అంత పెసినారుతాను పనికిరాదు అంకుల్. నువ్వు కాదురా అదృష్టవంతుడా, నువ్వు తిను. హలో, విష్ణు గారా? అవతల మాట్లాడుతుంది లక్ష్మి అయితే ఇక్కడ విష్ణు. వేరే ఇతర స్ట్రేంజర్ అయితే అప్పుడు గారు. ఏం కాల్ చేసావు? ఓ, ఎందుకు నంబర్ ఇచ్చావు? నేనా కాల్ చేస్తావా లేదా అని చూసా. నేను కూడా ఎత్తుతావా లేదా అని చేశాలే. తిన్నావా? నేను తినేసా. మా ఫ్రెండ్ గడే తింటున్నాడు. మా నాన్న తిట్లు. గాడ్ బ్లెస్ యూ బోత్. ఏ ఇంత నైట్? ఏం లేదు, యాక్చువల్లీ రేపు నా బర్త్డే. హే అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో రేపు నిన్ను ట్రీట్కి ఇన్వైట్ చేద్దామని కాల్ చేశా. ట్రీటా? వద్దండి బాబు, మీ నాన్నమ్మతో నా వల్ల కాదు. అక్కడ కేక్ తినకపోతే ఇంకేవో జబ్బులు ఉన్నాయంటారు. నన్ను వదిలేండి, మీరు కానివ్వండి. లేదు, జస్ట్ నేను నా ఫ్రెండ్ పారు అంతే, ఫ్యామిలీ రాదు. అలా అయితే ఓకే. సరే అయితే షాప్ 4 ఎస్కేప్ రూమ్. ఓకే, గుడ్ నైట్. ఒక్క నిమిషం. బై ద వే, నాకు కూడా రాజాగారి పాటలంటే చాలా ఇష్టం. ఏంటి సార్, నిన్నంతా చూడమన్నా చూడలేదు, ఈరోజేమో రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్నారు. నిన్న చూసింది నిన్నేనా అని. ఎందుకలా? ఏం లేదు, నిన్నేమో వంటికి వయ్యారంగా చీర,
కళ్ళని కప్పేసిన కాటుక, మ్మ్. ముడిచిన పెదాల్ని ముచ్చటగా మార్చిన లిప్స్టిక్, ఓ, మ్మ్. నుదుటితో మొదలు నేల వరకు నిండు తెలుగుదనం. ఈరోజు చూస్తే కంప్లీట్ కాంట్రాస్ట్. మ్మ్. అసలు అది నువ్వేనా అని. అయితే నువ్వు లక్కీ. దేనికి? ఇద్దరిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి. మీ ఫ్రెండ్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదా? యాక్చువల్గా ఈ పాటకు వచ్చేస్తూ ఉండాలి. మిస్డ్ కాల్స్ 1 minute. మ్మ్. ఇంకేం టీచర్ అమ్మా, క్లాస్ ఎలా అవుతున్నాయి? ఎగ్జామ్స్ అవుతున్నాయి, డైరెక్ట్గా స్కూల్ నుండి ఇప్పుడే వస్తున్నా. రే అబ్బాయి, గడ్డింగ్ తీసుకొని కేక్ తెచ్చేటప్పుడు లేట్ అయింది కొంచెం. పర్లేదు కదా? ఏం పర్లేదు, నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెడీయా? రెడీయా? దేనికి? రారా చెప్తాను. మెల్లగా మెల్లగా, కేక్ జారిపోద్ది. ఏమైంది? రెడీ దేనికిరా? రెడ్ డ్రెస్, తనే నేను చేసుకోబోయే అమ్మాయి. ఓహో, పిలిచాడు కానీ వెళ్ళడానికి అసలు అవ్వలేదు. రే ఆవ్. ఇష్ అంటావేంట్రా? తనే కదా నువ్వు ప్రేమించి నీ క్రష్. తెలుసు, అందుకే సైలెంట్గా ఉండమంటున్నాను. ఎలారా? నిన్నటి వరకు నాకు కూడా తెలియదురా. ఈ పెళ్లి పైన అసలు ఇంప్రెషన్ లేకుండా పెళ్లి చూపులకి వెళ్ళానా, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి. అంతే. తను అలా నన్ను చూడండి అనగానే ఏదో 4 సంవత్సరాలు అదే పనిగా నన్ను చూస్తూ దూరం నుండే దూరం అయ్యాను. ఇప్పుడు దగ్గరగా ఉండి నన్ను చూడనంటే అలా అని నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపించింది. కానీ ఆ రియాక్షన్ చూపెడితే ఎక్కడ తనకి నేనే ఆ మిస్టరీ అడ్మైరర్ అని తెలిసిపోతుందో అని ఆ ఎగ్జైట్మెంట్ని అక్కడితో పాజ్ చేసి ప్రైవసీలో ప్లే చేశా. కానీ బీటెక్లో తన బర్త్డేకి చెట్టు దగ్గర చాక్లెట్ పెడితే అది కనీసం తీసుకోలేదు కదరా? అవును, ఆ రోజు తను తీసుకున్నందుకు నేనంటే ఇష్టం లేదేమో అని దూరం అయ్యాను. కానీ నిన్ననే తెలిసింది, ఆ రోజు తీసుకున్నందుకు తను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతుందని. ఆ ఒక్క రోజు నా నిర్లక్ష్యం వల్ల తన్ని చాలా బాధ పెట్టాను. ఆ రిగ్రెట్ నాకు ఇప్పటికీ ఉంది. అంతేకాదు, నేను తన వెనకే తిరగటం, సినిమాకి టికెట్స్ ఇవ్వటం, రోజు తన్ని దూరం నుండి చూడటం అన్నీ గుర్తుపెట్టుకుంది. అప్పుడే అర్థమైంది తను ఇంకా నన్ను గుర్తుపెట్టుకుందని. మరి ఈ విషయం తనకు చెప్పేశావా? మరి ఎప్పుడు చెప్తావు? పెళ్ళయ్యే వరకు చెప్పను. అదేం సరదా? రే వెర్రి మాలోకం, ఒక్కసారి ఆలోచించు. తను ప్రేమించింది నేనని తనకు తెలియదు, కానీ నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసు. అలానే ఒకప్పుడు నేను తను ఇష్టపడ్డానని తెలియకపోయినా తనుగా నన్ను ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు తెలుసు. మన క్రష్కి మనం తన్ని ఇష్టపడుతున్నాం అని తెలియకున్నా తనే మనల్ని ఇష్టపడే అదృష్టం ప్రపంచంలో ఎంతమందికి వస్తుందో చెప్పు. మన క్రష్కి మనమే క్రష్ అయితే లక్కీ మ్యాన్. నా గురించి వదిలే, ఆ పక్కన ఎవరన్నారు చూసావా? పక్కనేంటి? నాకెవరు కనబడలేదే. ఓవర్ చేయకరా,
నేను దీనికి సైట్ వేస్తుంటే నువ్వు దాని ఫ్రెండ్కి సైట్ వేసేవాడివి. పార్వతి నీ పారు తిన్నాకు వర్కౌట్ అవ్వలేదు కనుక తను నీకు వర్కౌట్ అవ్వదేమో అని లైట్ తీసుకున్నావు. అనుకో రే 4 సంవత్సరాలు వాళ్ళకి తెలియకుండా దూరంగా ఉండే ప్రేమించాం. ఇప్పుడు వాళ్ళకి తెలిసేలా దగ్గర నుండి ప్రేమిద్దామా?